అన్న ఎట్లుంది ఈ పింఛన్లకు ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళంతా, లేడీస్ కానీ, తర్వాత ముసలోళ్ళు, వయోవృద్ధులు అందరూ, మరి ఎలా చూస్తారు దీన్ని? పెన్షన్లు గతంలో చూసుకుంటే కరెక్ట్గా 1వ తారీఖు అంటే ఐ థింక్ నైట్ 31వ తారీఖు నైట్ డబ్బులు వచ్చేస్తాయి. 1వ తారీఖే పొద్దున్న 4ంటికే మా బాబాయ్ కావచ్చు, మా ముసలామ కావచ్చు, ఇద్దరికి డెఫినెట్గా 5:30 to 6 మధ్యలో వచ్చేసి డోర్ కొట్టేసి పెన్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అలాంటిది ఈరోజు 3వ తారీఖు 4వ తారీఖు అయినా కూడా పెన్షన్లు లేట్ అయింది. ఎందుకంటే ఏప్రిల్ కాబట్టి, ఏప్రిల్ 1వ తారీఖు బ్యాంక్ సెలవులు కాబట్టి, 2వ తారీఖు వర్కింగ్ డే కాబట్టి 3వ తారీఖు డబ్బులు వచ్చాయి. అయితే 4వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎవరు వాళ్ళ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ అని కోర్టులో స్టే చేసి చంద్రబాబు ఆపింది కదా, మరి దీన్ని ఎలా చూస్తారు జనాలంతా? మీరు అది రాజకీయం కోణంగానే చూస్తాం. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ వెళ్ళి జగన్ గురించి ప్రచారం చేస్తారేమని చెప్పేసి నా కొడుకులు భయపడిపోయారు. మామూలుగా వచ్చపోసేసుకున్నాడు. నిమ్మగడ్డ రమేష్ ఫ్యాన్లు తడుపుకొని వెళ్ళిపోయి ముందు అర్జెంట్ కేసు ఇచ్చాడు. ఎందుకంటే బాబు గారిని గెలిపించడానికి నిమ్మగడ్డ రమేష్ గట్టిగా సాధారణంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అందుకని అర్జెంటుగా చంద్రబాబు ఫోన్ చేసి, సరే బాబు నువ్వు వెళ్ళిపోయి స్టే చేసారా బాబు, స్టే చేసి తర్వాత నేను చూసుకుంటా అని చెప్పేసి అనగానే అమ్మటే అర్జెంట్గా స్టే అవ్వటం, వాళ్ళు అమ్మటే ఆపడం, రెస్పాండ్ అవ్వటం. సో ఈ విధంగా ముందు తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ వాస్తవంగా మొన్న చెప్పారు, ఈసీ చెప్పిన ప్రకారం ఏమన్నారు, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమాకండి, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ప్రచారం చేయకూడదు అన్నారు. అంతేగాని మిమ్మల్ని ఎవడో ఆపము, ఎవడో ఏం చేయమన్నారు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం రాకముందేనే వాలంటరీ వ్యవస్థను ఆపేశాడు. రేపు చంద్రబాబు గవర్నమెంట్ వస్తే వాలంటరీ వ్యవస్థను ఉంచుతారా? ఒకసారి ఆలోచించండి. వాలంటరీస్ కూడా మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కంటిన్యూ అవుతుందా వాలంటరీ వ్యవస్థ? పక్కాగా చెప్పాడంటే చేస్తాడు, అంతే, సమస్య లేదు. రైట్ అన్న, థ్యాంక్ యూ బాబాయ్. ఇప్పుడు సుజన్ చౌదరి రంగంలోకి దిగిందో సుమారు 100 కోట్లు ఖర్చు పెడితే ఆసిఫ్ మీద గెలుస్తా అని చెప్తున్నాడు. ఈ రోజు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు దీన్ని అంతా? 100 కోట్లు కాదు, 200 కోట్లు పెడతాడు. ఆయన సొంత డబ్బా బ్యాంకులకి ఐపీ పెట్టి వచ్చిన తర్వాత 200 కోట్లని ఖర్చు పెడతాడు. ఆయన సంపాదించిన డబ్బులు అయితే అనుకోవచ్చు. అప్పు తెచ్చిన బ్యాంకులకు కట్టమని ఇక్కడ 200 కోట్లు పంచమని అప్పుడు చూద్దాం, అంతే తప్ప ఏముండదు. అంతమించి ఏముండదు. గెలుస్తా అంటుంది. గెలుస్తానని ప్రతి ఒక్కరు గెలుస్తానంటారు. నేను ఓడిపోతాను నేను ఎవరైనా చెప్తారా? పనికిరాని నాయకుడు వచ్చినా కూడా నేను గెలుస్తాను అంటాడు. నేను ఓడిపోతానని ఏ నాయకుడు చెప్పడు కదా. మరి అలాంటప్పుడు ఏముంది ఇంకా అక్కడ? ఎలా ఉంది ఆసిఫ్ గారి ప్రచారం? ఎలా ఉంది? బాగుందా? మరి ఆసిఫ్ గారి ప్రచారం బాగానే ఉంది. ఆసిఫ్ గారి ప్రజలకి స్పందన బాగా వస్తుంది. ఆసిఫ్ గారు జనాలు దూసపోతున్నాడు. ఆసిఫ్ గారికి వచ్చిన నష్టమేం లేదు. ఆసిఫ్ గారు 20,000 పై నుంచి 25,000 మెజార్టీతో ఆసిఫ్ గారు గెలుస్తారు. ఈ నిమ్మగడ్డ రమేష్ కోర్టులో స్టే తెచ్చుకొని పింఛన్లో వాలంటీర్ వ్యవస్థ ఆపేసింది కదా, మీరు కావాలనే పైసలు లేకనే జగన్మోహన్ రెడ్డి ఆపిచ్చాడు, మీకు అది అర్థం అవ్వట్లేదు, చేసిందంతా మీరే అని వాళ్ళు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా చెప్తారు. ఫస్ట్ స్టే తెచ్చింది మీరా, లేకపోతే మా ప్రభుత్వం డబ్బు లేక మేము లేకపోయామా? స్టే తెచ్చింది మీరే కదా. జనాల్లోకి వాలంటీర్ వెళ్తే ఎక్కడ మీకు ఇబ్బంది కలుగుతుందో, ఎలా వైసీపీ ఓట్లేమని చెబుతారో, లేకపోతే ఆ వాలంటీర్ ఎక్కడ వైసీపీ పార్టీకి పనిచేస్తారని చెప్పేసి కోర్టులో వేసి స్టే చేసుకొచ్చింది మీరైతే, ప్రభుత్వం ఏదో డబ్బులు లేక ప్రభుత్వం లేదని చెప్తే అది ఎంతవరకు సభాపడతారు? అంత తప్ప అంతకుమించి ఏం లేదంటారా? అంతకుమించి ఏం లేదమ్మా. ప్రభుత్వం అయితే పింఛన్లు ఇవ్వడానికి ఎప్పటిలాగా వాలంటీర్ వ్యవస్థతో పింఛన్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. 1వ తారీఖు అంటే మార్చి ఎండింగ్ కాబట్టి 1వ తారీఖులో కొద్దిగా లేట్ అయింది. అది 3వ తారీఖు పింఛన్ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ లోపల కోర్టుకు వెళ్ళి కోర్టులో వేసి స్టే తీసుకొచ్చిన పాపను వాళ్ళది ప్రభుత్వం తప్పు అయితే ఏమీ లేదు. అంతే అంటారు. అంతే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా? జగన్మోహన్ రెడ్డి 100% మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎన్ని సీట్లకు వెళ్ళవచ్చు సుమారుగా? 175 సీట్లు కొడతామండి మేము. 175 కొడతాం. నో డౌట్. రైట్, ఓకే అన్న. ఎలా ఉంది పశ్చిమలో బీజేపీ జెండా ఎగరేస్తామని సుజాన్ చౌదరి 100 కోట్లు ఖర్చు పెట్టినా సరే గెలుస్తా అని చెప్తుంది. ఎట్లా చూస్తారు? 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇక్కడ లేచేది వైసీపీ జెండా, అంతే. ఎందుకు అంటే మాకు ఫస్ట్ నుంచి ఎల్లంపల్లి గారి నుంచి మళ్ళీ మాకు జగనన్న ఈయన అప్పచెప్పాడు. ఎల్లంపల్లిని ఎట్లా గెలిపించుకుంటామో ఈయన కూడా అలాగనే గెలిపించుకుంటాం. ఆసిఫ్తో ఏం డబ్బులు లేవు కదా, మరి గెలుస్తాడంటావా? ఇక్కడ డబ్బులతో కాదన్నా, నేను జగనన్న ద్వారాగా మా ఇంట్లో మా మిస్సెస్కి కానీ నాకు కానీ పథకాలు వచ్చినాయి. మేము ఎందుకు వేస్తాం? ఓటింగ్ కట్టు జగనన్నకే వేసుకుంటాం. సరే, మీరు ఓట్లు పెడితే చాలు మాకు, అంతే. ఇప్పుడు మీరు అందరూ కరెక్ట్ అని ఒప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే ఈ ఏరియా ప్రాంతంలో ఎక్కువ లేబర్ ఉన్నారు. విజయవాడ మొత్తంలో పశ్చిమలో ఎక్కువ లేబర్ ఉన్నారు. ఈ లేబర్ డబ్బు కాసేవాడారంటావా? మరి డబ్బు తింటారు, గ్యారెంటీగా డబ్బు తింటారు. ఓటు మాత్రం జగనన్నకే వేస్తారు. ఇది పక్క. అంత ధీమా ఎలా వ్యక్తం చేయగలుగుతారు? అది
జనాలు అనుకునే విధానాలు ఆ. ఇవాళ కాదు, మీకు రేపు తెలిసి ఎలక్షన్ అయిపోయినాక లెక్కింపు అయిపోయిన తర్వాత ఇదే మీడియాలో మీకే చెప్తారు మళ్ళీ జనాలు, అంతే. ఆసిఫ్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇంతమంది రాలేరు, ఈ రోజు పెద్ద ఎత్తున వస్తున్నారు, మరి ఇదే నిదర్శనం గెలవడానికి అని చెప్తారు వాళ్ళు. మరి ఆసీఫ్ వెనకమాల లేకపోవటం ఏంటండి? ఆసీఫ్ వెనకమాల ఎందుకు ఉండరు? జగన్ అన్నకి ఎట్లా ఉంటున్నారు, ఆఫీస్ అన్నకు కూడా అలాగనే ఉంటారు. అది మొత్తాన్ని గెలుస్తాడంట ఆసిఫ్ కంపల్సరీగా. మళ్ళీ పశ్చిమంలో లేచేది వైసీపీ జెండానే. 100, 200, 300 పనికిరావు అస్సలు డోంట్ కేర్. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు ఈసారి, అంతే. రాష్ట్రంలో సుమారు ఎన్ని సీట్లు గెలుస్తుంది అంటారు? ఇది రావచ్చండి, 100 పైనే వస్తాయి. 100 పైన. మొత్తానికి అయితే అధికారంలోకి వస్తారు. మొత్తానికి అధికారమే, జగన్ అన్న అధికారమే. ఎలా ఉంది మీ కాలనీలో, ఎలా ఉంది మరి పరిస్థితి? మా కాలనీలో కూడా కనపడని ఉండారు కానన్నా, అభిమానులు ఉండారు కానీ బయటికి రారు. సైలెంట్ ఓటింగ్ సైలింగ్ ఓటింగ్ జరిగింది మా కాలనీ. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారంట కంపల్సరీగా. జై జగనే. ఇంకా ఇప్పుడు జగన్ గారు మళ్ళీ సీఎం అయితే ఏం కోరుకుంటారు మీరు? ఆయన రిలీజ్ చేస్తాడుగా రేపు, ఇది మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు కదా, దాన్ని బట్టి చూద్దాం ఏం చేస్తాడో అప్పుడు. అది మొత్తానికి అయితే జగన్ వస్తే బాగుంటుంది కంపల్సరీగా. రైట్ బాబు, ఓకే అన్న. మీ పేరు? శ్రీనివాసరావు. మీరు ఏదైతే ఉన్నారో ప్రాంతము, పశ్చిమ ప్రాంతంలో నియోజకవర్గంలో కొత్తగా పేరు వినిపిస్తుంది మనకు అందరికి తెలిసిన అపర కుబేరుడైనటువంటి సుజాన్ చౌదరి కాలుమోపి ఇప్పుడు నేను గెలుస్తా అని చెప్పి 100 కోట్లైనా ఆసిఫ్ మీద ఖర్చు పెడతా అని చెప్పుకొస్తున్నాను. దీన్ని ఎలా చూస్తారు మరి మీరు? అసలు మీరు అడిగిన ప్రశ్నలోనే ఆయన అపర కుబేరుడు కాదు. ఎందుకంటే అపర కుబేరుడు అయితే సుమారుగా ఒక 6,000 కోట్లు బ్యాంకులకు ఎగవేసిన ఏమంటారు దొంగ అంటారు. నాకు తెలిసిన మా భాషలో, మా పశ్చిమ భాషలో ఏంటంటే దొంగ అంటారు. ఎందుకంటే అపర కుబేరుడు అయితే 6,000 కోట్ల రూపాయల లోన్లు తీసుకొని ప్రజల మీద ఎందుకు వదిలేస్తారు దాన్ని? కాబట్టి ఫస్ట్ ప్రశ్న అపర కుబేరుడు కాదు. ఇంకోటి మీరు అన్నారు 100 కోట్లు ఖర్చు పెడతారు ఆసిఫ్ మీద గెలుస్తానని. 100 కాదు, దానికి 100 కలుపుకున్నా ఈ పశ్చిమ నియోజకవర్గంలోని ఎగిరే జెండా వైసీపీ జెండా, గెలిచేది ఆసిఫ్ భాయ్. అంటే ఇక్కడ విజయవాడ మొత్తంలో చూసుకుంటే పశ్చిమ నియోజకంలో లేబర్ కూలీలు ఎక్కువ ఉన్నారు కదా, మరి వాళ్ళు డబ్బుకు ఆశపడే అవకాశం లేదంటారా? మరి అంటే మీరు అన్నారు చూడండి, లేబర్ ఎక్కువ కూలీలు ఎక్కువ అని వాళ్ళ దగ్గరే విశ్వాసం ఉంటుందండి. దానికంటే సుజనా చౌదరి అనే వ్యక్తి ఇప్పుడు వచ్చి ఓటుకి 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, మీరు అన్నట్టు అపర కుబేరుడు లేదంటే అపర కోటీసుడు 5,000 ఇవ్వచ్చు. కానీ ఇక్కడున్న ప్రజలు నమ్మకస్తులండి. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే గత 5 ఏళ్ల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 వచ్చిన కాడి నుంచి ప్రతి నెల ఇంటికి పెద్ద కొడుకుగా, మీరు అన్న లేబరు కూలీ అన్నారు చూడండి, ఆ ఇళ్లలో ఇంటికి పెద్ద కొడుకుగా సంవత్సరం మొత్తం మీద ప్రతి ఇంటికి 1,20,000 నుంచి 1,30,000 రూపాయలు పథకాలు వస్తున్నాయి. అంటే నెలకి మినిమం 10 నుంచి 12,000 పడుతుంది. అటువంటి కొడుకుని చూసుకుంటారా? స్వార్థాల కోసం వచ్చి, వాళ్ళ సులభాల కోసం వచ్చి 5,000, 2,000, 3,000 ఇచ్చిన వాళ్ళని చూసుకుంటారనేది అది మీరే ఆలోచించాలి. మొత్తానికి పశ్చిమలో వైసీపీ గడ్డ మీద వైసీపీ జెండా ఎగురుతుందంట. కంపల్సరీ హ్యాట్రిక్ కొడతామండి. 2014 కొట్టాం, 2019 కొట్టాం, 24లో కూడా వైసీపీ జెండా రెపరెపలాడిస్తామండి. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? నాకున్న అంటే మా జగన్ గారు అంటూ ఏంటంటే వైనాట్ 175, దానికి ఏమీ ఇబ్బంది లేదు. 175కి 175 కొట్టిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఇటువంటి మాయల మరాఠీలు వాడున్నాడు వెన్నుపోటు బాబు చంద్రబాబు, ఇక మనం 3 వ్యక్తులు మాట్లాడుకోవసం లేదు. పవర్ స్టార్, ప్యాకేజీ స్టార్, ఇటువంటి ఎదల వల్ల ఇటువంటి ఎదలు నమ్ముకొని కొంతమంది అటు ఇటు చేస్తే మటుకి మాకైతే 134, 135 సీట్లు పైబడి 150 సీట్లు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ అన్న.